హిట్లర్ గారి పెళ్ళాం దీన్ ఎపిసోడ్ 8 హాజయ్ నువ్వు ఎలానో నా బిజినెస్ చూసుకుంటున్నావు సో అర్మాన్తో మాట్లాడాలి అని అంటూ అర్మాన్ను చూస్తాడు శౌర్య. ఏంటి నాన్నా అని అంటారు అర్మాన్. శౌర్య నవ్వుతూ హాస్పిటల్ పనులు పూర్తి అయ్యాయి నాన్నా, మీ ప్రాక్టీస్ కూడా పూర్తి అయ్యింది. ఇంకా మనం స్టాఫ్ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో నువ్వు చూసుకుంటావు లేక నేను అన్నయ్య చూసుకోవాలా అని అంటాడు. వాళ్లని మీరు సెలెక్ట్ చేసి వాళ్ల బ్యాక్గ్రౌండ్స్ చెక్ చెయ్యండి. నాన్నా, జానకి అమ్మమ్మ వాళ్లని చూసి ఎవరు సరిపోతారో వాళ్లని రిక్రూట్ చేసుకుంటారు. నేను రోహిత్ డాక్టర్లోగా మా డ్యూటీ మేము చేస్తాము అని అంటారు అర్మాన్. సరే నాన్నా, ఇంకో నెల టైం పడుతుంది కాబట్టి ఈలోపు స్టాఫ్ను సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. జానకి అత్త హాస్పిటల్ డీన్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉంటారు అని అంటారు శౌర్య. సరే నాన్నా, అమ్మమ్మకి ఎలానో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి సరిపోతుంది అని అంటూ మిగతా వాళ్లని చూస్తాడు అర్మాన్. అంతా విన్న అందరూ కూడా ఓకే అని అంటారు. రఘుగారు ముందుకు వచ్చి అర్మాన్ తలమీద చెయ్యి వేసి చూడు, నాన్న బిజినెస్ అయితే 10 రూపాయలు నష్టపోయినా మరుసటి రోజు దాన్ని భర్తీ చెయ్యగలం కాని నీ వృత్తి అలా కాదు. నువ్వు చేసే పనిలో ఒక ప్రాణం మాత్రమే నీ చేతిలో ఉండదు. తన కుటుంబం ప్రాణాలు కూడా. ఒక ప్రాణం పోతే తను మాత్రమే చనిపోవడం కాదు, ఒక కుటుంబం రోడ్డున పడటం. సో నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు నీ మంచితనాన్ని కొద్దిగా పక్కన పెట్టి ఎవరూ ఎలాంటివారో అంచనా వేసి ముందు అడుగు వెయ్యి. మనం ఎప్పుడు దొరుకుతామా అని మన శత్రువులు కాచుకొని ఉన్నారు. వాళ్లకి అవకాశమివ్వకు, ఎవరిని గుడ్డుగా నమ్మకు. నీమీద నువ్వు నమ్మకం పెట్టుకుని ముందు అడుగు వెయ్యి, మంచి పేరు సంపాదించుకో అని అంటారు. సరే తాతయ్య అని అంటాడు అర్మాన్. అలా అందరూ కొద్దిసేపటికి ఎవరి వర్క్కి వాళ్లు వెళ్ళిపోతారు. ఆడవాళ్లు ఇంటిలో పనుల్లో ఉంటారు. ఆద్య కాలేజ్కి జైతో పాటు వెళ్ళిపోతుంది. అర్మాన్ కూడా రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి హాస్పిటల్ని చూడటానికి వెళ్తారు. కారులో ఉన్న ఆద్య జై చేతిని పట్టుకుని, బావా, నాకు నీతో బయటకు వెళ్ళాలి అని ఉన్నాది. ఎప్పుడూ ఆఫీసు అని తిరుగుతావు, కొంచెం నన్ను కూడా పట్టించుకో అని అంటుంది. ఆద్యని అలా చూసి జై నవ్వుతూ, అలా కాదు పుట్టి, నేను ఆఫీస్లో ఇప్పుడే నేను అంటే ఏంటో నిరూపించుకుంటున్నాను. కొద్దిగా సమయం పడుతుంది, అప్పుడు నువ్వు ఏం చెప్పితే అదే చేస్తాను. మీ మామ్ అంత కాకపోయినా నీ మొగుడికి కూడా కొద్దిగా గుర్తింపు రావాలి కదా అని అంటారు జై. పోబా, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను కన్విన్స్ చేస్తావు. బయట అందరూ నీ గురించి ఎలా అంటున్నారో తెలుసా? నిన్ను ఒక రాక్షసుడిని చూసినట్టు చూస్తున్నారు. నీకు ఎదురుపడాలి అంటే భయపడుతున్నారు. వయసులో ఉన్నప్పుడు మామ్ నీ చూసినట్టు ఉన్నాది అంటాడు. మా కాలేజ్లో నీకు పెద్ద ఫాలోయింగ్ ఉన్నాది తెలుసా? ఇంకా అమ్మాయిలు అంటే చెప్పనవసరం లేది. నువ్వు అంటే పడి చస్తారు. వాళ్ల మాటలకు నాకు కోపం వచ్చినా నిన్ను అలా పోగొడుతుంది, చాలా హ్యాపీగా ఉంటుంది అని అంటుంది ఆద్య. జై ఆద్య ఫేస్ చూసి చిన్నగా నవ్వి, అయితే నా పొట్టిది జలసి ఫీలవుతుందా అని అంటాడు. ఆద్య చిరు కోపంగా, మరి నా మొగుడును అలా తినేసేలా చూస్తే కోపం రాదా? నిన్ను చూసిన ముత్తుకున్న అది నేనే అవ్వాలి. నీ మనసులోనే కాదు, నీ ఆలోచనలో కూడా నేనే ఉండాలి అని అంటుంది. ఆద్య మాటలకు జై ఏం చెప్పాలో అర్థం కాక కారు ఒక పక్కగా ఆపి ఆద్యను తన ఒడిలోకి లాగి ఆద్య పెదవులు అంతకొని గాఢంగా ముద్దు పెడతాడు. కొద్దిసేపటికి ఇద్దరు దూరం జరిగి ఒక్కరిని ఒక్కరు చూసుకుంటూ, నా మనసులో ఆలోచనలో నువ్వు తప్ప ఎవరూ లేరురారు కాదా? అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. ఈ పొట్టిదానితోనే టైమంతా సరిపోతుంది. మళ్ళీ ఇంకొకరని అంటూ కన్ను కొట్టుకొంతేగా చూస్తాడు. జైను అలా చూసిన ఆద్య సిగ్గుపడుతూ టైం అవుతుంది బావని అంటుంది. ఆద్య సిగ్గుపడ్డం చూసి నవ్వుతూ కారు పోనిస్తాడు. కొద్దిసేపటికి కాలేజ్ కొద్ది దూరంలో ఉండగా, బావిక్కడే ఆపు, నేను నడిచి వెళ్ళిపోతాను అని అంటుంది. జై అనుమానంగా ఎందుకు పొట్టి అని అంటాడు. ఆద్య వెర్రి నవ్వు ఒక్కటి నవ్వి, నేను ఎవరో కాలేజ్లో తెలీదు కదా, బావెప్పుడు నిన్ను నాతో చూస్తే వాళ్ల అనుమానంతో వేసే క్వశ్చన్స్కి నేను తల పట్టుకోవాలి. ఇంక అక్కడ ఉన్న అమ్మాయిల నుండి నిన్ను కాపాడటం నా వల్ల కాదు అని అంటుంది. సరే జాగ్రత్త, ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చిన నాకు వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్పి ఆద్య కారు దిగగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు.
ఆద్య కాలేజ్లోకి వెళ్తుంది. ఆద్య రావటం చూసిన తన క్లాస్ అబ్బాయి నవ్వుతూ రేవంత్ నీ పిల్ల వస్తుందిరా అని అంటాడు తన ఫ్రెండ్ అభి. ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెడుతూ ఉన్న రేవంత్ ఆద్య వస్తుంది అని అర్థమయ్యి బైక్ మీద నుంచి కిందకి దిగి నేరుగా ఆద్య ఎదురుగా వెళ్తాడు. రేవంత్ రావడం చూసిన ఆద్య చిరాకుగా చూడవే దివ్య కోతిలా ఎలా వస్తున్నాడో. రోజూ వీడి టార్చర్ భరించలేకపోతున్నాను అని అంటుంది. రేవంత్ ఆద్య దగ్గరకు వెళ్ళి ఆద్య నా గురించి ఏం ఆలోచించావో నా లవ్ ఎప్పుడూ ఒప్పుకుంటావు అని అంటాడు. వెళ్ళిపోతున్న ఆద్య చేతిని పట్టుకొని ఇక్కడికే పోతున్నావు, 2 ఏళ్లుగా నీ వెనక కుక్కలు తిరిగితే ఇప్పుడు ఏమో నాకు లవరున్నాడు మొగుడు ఉన్నాడు అంటే నమ్మడానికి నేను ఏమైనా యదవలా కనిపిస్తున్నానా? ఇప్పుడు అందరి ముందు నువ్వు నా ప్రేమను ఒప్పుకొని నాకు ఒక ముద్దు ఇచ్చి వెళ్ళితే వదిలేస్తా లేదా ఏం చేస్తానో నాకే తెలియదు అని అంటుంది. రేవంత్ అలా చెయ్యి పట్టుకోవడంతో కోపంగా లాగి రేవంత్ చంప పగలగొడుతుంది. స్టూడెంట్స్ ఎవరూ సరిగ్గా రాకపోవడంతో ఉన్న తక్కువ మంది రేవంత్ ఆద్యల గొడవ చూస్తూ ఉంటారు. ఆద్య అందరి ముందు కొట్టడంతో రేవంత్ అహం దెబ్బతినడంతో కోపంగా మంచిగా చెప్పితే నువ్వు ఎందుకు వినవు అని అంటూ లాగిపెట్టి ఆద్యను చంపుమీద కొట్టి జుట్టు పట్టుకొని బయటకు లాక్కుని వస్తాడు. రేవంత్ గురించి తెలిసిన ఎవరో కూడా ఆపే ప్రయత్నం చెయ్యరు. ఆద్యను అలా లాక్కుని వెళ్తున్న రేవంత్ని చూసి యవదులో నీ చావుని నువ్వు కొని తెచ్చుకోకు అని అంటుంది. రేవంత్ రాక్షసంగా నవ్వుతూ ఎవడే నన్ను టచ్ చేసేది, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నాదాన్ని చేసుకుంటాను, ఎవరు ఆపుతాడో నేను చూస్తాను అని అంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అబ్బాయి ఆద్యను చూసి కోపంతో ఊగిపోతూ పరుగులాంటి నడకతో వెళ్లి రేవంత్ను నడుమ్మీద ఎగిరితంటాడు. రేవంత్ను కొట్టిన అతన్ని చూసి షాకయ్యి అలానే ఉండిపోతారు అందరూ. అతను రేవంత్ కాలర్ పట్టుకుని పైకి లేపి ఎంత ధైర్యం ఉంటే మా వదినను పట్టుకుంటావురా అని అంటాడు అతను. ఆ అబ్బాయిని చూసిన రేవంత్ భయంతో 2 అడుగుల వెనక్కివేసి తను మీ వదిన అని అంటాడు వణుకుతున్న గొంతుతో. ఆ అబ్బాయి వెటకారంగా నవ్వుతూ తను మా పెద్ద మావయ్య కూతురురా అని అంటాడు. ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని ఆపుతూ ప్లీజ్ నా గురించి ఎక్కడా ఎవరికి తెలియదు, నువ్వు కూడా ఏమి చెప్పుకో అని అంటుంది ఆ అబ్బాయికి మాత్రమే వినపడేలా. అది కాదు వదిన అన్నయ్యకు తెలిస్తే అని ఆ అబ్బాయి చెంపమీద చెయ్యివేసి ఇది ఎలా దాస్తావు అన్నయ్య దగ్గర అని అంటాడు. అది నేను చూసుకుంటాను, నువ్వు క్లాస్కి వెళ్ళి అని ఆ అబ్బాయిని క్లాస్కి పంపేస్తుంది ఆద్య. స్టోరీ ఇస్ కంటిన్యూ. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.